గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్నటి క్లాస్లో మనం 9వ తరగతి పాఠ్యపుస్తకం 10వ పాఠమైనటువంటి ఆడిన మాట అనేటువంటి పద్య భాగంలో వచ్చేసి మొదటి 4 పద్యాల వరకు చెప్పుకున్నాం నాన్న. ఈరోజు 5వ పద్యము తర్వాత 6వ పద్యాన్ని చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. 5వ పద్యం రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అని శపథంబులు పలికిన అని శపథంబులు పలికిన విని వ్యాఘ్రము నీవు ధర్మ విదురాలవు నీకెన ఎవ్వరు నీకన ఎవ్వరు దేనువా ఏ నిన్ను నమ్మితి బోయిరమ్మని బోయిరమ్ము బోయిరమ్మనిన బోయిరమ్మనిన బటుబుద్ధిన్ ఇది 5వ పద్యం నాన్న. 6వ పద్యం రాసి చూడండి. పులికి ప్రదక్షించి బులికి ప్రదక్షిణించి తలపుంబలుకున్ సదృశంబుగాగ నస్కలిత నస్కలిత విలాసయాన మెసగం బురికేగి బురికేగే జతుస్తనంబులు జతుస్తనంబులు బలసి పొదుగుం వ్రేగు పరంపగా గంభీర రవముతోడి గంభీర రవంబుతోడ వీధుల నడయాడు బాలకులు దూరపు భీతి దొలంగి
పైరంగి పారగన్. ఇది 6వ పద్యం నాన్న. జాగ్రత్తగా చూడండి, అర్థం చెప్పుకుందాం. ఫస్ట్ పోయం చూడండి. అని శపథంబులు పలికిన విని వ్యాఘ్రము నీవు ధర్మ విదురాలవు నీకెన ఎవ్వరు దేనువా ఏ నిన్ను నమ్మితి బోయి రమ్మనిన బటు బుద్ధేన్. దీని యొక్క అర్థం చూడండి. అని ఆ విధముగా ఆవు చెప్పగా, ఆవు శపథంబులు ఒట్లు పెట్టగా, మాట పలకగా పలికినటువంటి ఆవు యొక్క మాటలు విన్నటువంటి విని వ్యాఘ్రము పురి, పెద్ద పురి, నీవు నీవు ధర్మ విదురాలవు, ధర్మాన్ని తెలిసినటువంటి దానవు, నీకెనా నీకు ప్లస్ ఎనా నీకు ఎవరు నీకెనా ఎవ్వరు, ఎవ్వరు అంటే ఎవరు, ఎవరు నీకు ఎనా అంటే నీకు ఎవరు సాటి, నీకెవరు కూడా సాటి రారు. దేనువా ఓ గోవా, ఏ నేను నేను ఏ ప్లస్ నేను నేను నిన్ను నమ్మితిని, నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్మాను. పోయి రమ్మని పట్టుబుద్ధిన్, వెళ్ళిరా త్వరగా వెళ్ళిరా అని చెప్పేసి అనగానే ఎలాంటి బుద్ధితో అని అంటున్నాడు? పట్టుబుద్ధి అంటే చక్కని బుద్ధితో. ఆవు పులి ఆవు చేసినటువంటి శబ్దాలను, ఆవు పలికినటువంటి లేక ఆవు పెట్టినటువంటి ఒట్టులను విని పులి నీవు నువ్వు ధర్మం తెలిసినటువంటి దానకు, ఓ గోవా ఎవరు నీకన్నా కూడా సాటి లేరు, నేను నిన్ను నమ్మితిని, నేను నమ్మాను, పోయి రమ్ము త్వరగా వెళ్ళిరా పట్టుబుద్ధిని చక్కని బుద్ధితో అని చెప్పేసి అంటుంది అనమాట. తర్వాత ఇది పోయం యొక్క అర్థం. తర్వాత ఎప్పుడైతే పులి ఆవును వెళ్ళిరామని చెప్పిందో ఆ పులిని దైవంగా భావించి ఏం చేసిందో చూడండి. పులికి ప్రదక్షిణం చేసి దాని చుట్టూ కూడా చక్కగా తిరిగిన తర్వాత తన మనసులో ఏమేమవుతున్నాయి? తలపున్ ఆలోచనలు మరియు మాటలు. దేని గురించి ఆలోచన? ఇక నా బిడ్డ దగ్గరికి వెళ్ళరామని పులి అనుమతినిచ్చింది కదా, తన బిడ్డ యొక్క ఆలోచనలు మరియు మాటలు అన్నీ కూడా సదృశంబుగా సమానము కాగా, నస్కలిత తొట్రుపాటు లేని, ఏమాత్రం కూడా తొందరపాటు లేనటువంటి, తొట్రుపాటు లేని విలాసముతో కూడిన, అంటే విలాసంతో కూడినటువంటి నడకతో, విలాసంతో కూడిన నడకతో, యాన అంటే నడకతో, నడక మసగన్ అంటే అతిశయింపగా, అంటే ఎక్కువ కాగా, పురికి అంటే తన పట్టణములకు, అంటే ఆవు యొక్క బిడ్డ ఏ ఊరిలో ఉందో, పురికి అంటే తన ఊరికి ఏగి వెళ్ళి, తన యొక్క పట్టణం ఊరికి వెళ్తుంది. అలా వెళ్తుండగా ఏమైందంట? జతుస్తనంబులు, జతు అంటే 4, తన యొక్క 4 చన్నులను అంటే రొమ్ములను, తన 4 యొక్క పాలిచేటువంటి తన యొక్క రొమ్ములు 4 కూడా బలసి పుష్టి పొంది, అంటే లావుగా అయ్యి అన్నమాట. అంతే కదా, ఆవు దూడని పాలు తాగుతున్నప్పుడు తాగే ముందు ఒకలాగా ఉంటుంది, తాగిన తర్వాత ఆ రొమ్ములు ఒకలాగా ఉంటాయి అన్నమాట. అలా లావు అవటాన్ని ఏమంటారంటే బలిసి, పుష్టి పొంది. పొదుగు తన యొక్క పొదుగును
వ్రేగు పరంపగా, వ్రేగు పరంపగా అంటే త్వరగా, చేపునట్లుగా చేయగా, చేపు వస్తేనే కదా మనం పాలు పిండుకునేది, చేపు వచ్చినట్లుగా, చేయగా. తర్వాత గంభీర రవంబుతోడ, గంభీర గొప్పదైన ధ్వని చేస్తూ, అంటే గట్టిగా అంబా అంబా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ, వీధులలో ఎలా అరుచుకుంటూ ఎలా వెళ్తుందంట, వీధులలో నడయాడు అంటే వీధులలో సంచరించే బాలకులను అంటే వీధులలో ఆడుకునేటువంటి బాలుడు సైతం తోరపు బీతిన్ అంటే ఎక్కువ భయంతో, అంటే ఆవు ఒక వేరెత్తిన దానిలాగా తన బిడ్డని కలుసుకుని చాలా అవుతుంది కదా, తన బిడ్డ ఏమైపోయిందో ఉందో లేదని చెప్పేసి ఓకి వీధులంటే పరుగులు పెడుతూ ఉంటే, ఆ యొక్క వీధులంటే పరుగులు పెడుతున్నటువంటి ఆవును చూసి ఆడుతున్నటువంటి బాలికలందరూ కూడా ఏం చేశారు, ఒక్కసారిగా అమ్మో ఆవు పరిగెత్తుకొని వస్తుంది, పొడి చేస్తుందేమో అని చెప్పేసి ఇలా తొక్కేస్తుందన్న భయంతో వాళ్ళందరూ కూడా తొలగి పారగన్ ప్రక్కకు తొలగి లేక తప్పుకొని పరిగెత్తారు. అంటే వీధుల్లో ఆడుకున్నటువంటి బాలుడు సైతం కూడా పరుగు పెట్టేంత వేగంతో దూడ దగ్గరకు ఆవు వెళ్తుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. పులికి ప్రదక్షిణం చేసి చుట్టూ కూడా తిరిగి తర్వాత తన బిడ్డకు సంబంధించినటువంటి తలపున్ ఆలోచనలు పలుకున్ మాటలను సదృశము కాగా సమానము కాగా, రెండు కూడా సమానము కాగా, నస్కలిత తొట్టుపాటు లేనటువంటి విలాసంతో కూడినటువంటి నడకతో అతిశయింపగా ఎక్కువ కాగా, పురికేగి తను ఉండేటువంటి ఊరికి తన గ్రామానికి వెళ్తూ ఉండగా ఏమైంది, జతుస్తరంబులు తన యొక్క 4 చన్నులు, తన 4 యొక్క రొమ్ములు బలసి పుష్టి పొంది పొదుగుమేమో బ్రేకు పరంపగా చేపుచేట్లుగా చేసుకుని గంభీర రవంబుతో గంభీరమైనటువంటి ధ్వనిని చేస్తూ ఏం చేసింది, వీధులలో సంచరించే నడయాడు అంటే తిరిగేటు అటు ఇటు వీధులలో ఆడుకునేటువంటి బాలుడు సైతం కూడా తోరపు బీతిన్ భయంతో పక్కకు తొలగిపోయేటువంటి పక్కకు తప్పుకుని పరిగెత్తి పారిపోయేటటువంటి వేగంతో ఆవు తన యొక్క దూడ దగ్గరకు వెళుతుంది అన్నమాట. ఓకేనా? ఇది కూడా రాయన మీనింగ్స్ అని శపథంబులు అని ఒట్టు పెట్టగా, ఒట్టు పెట్టి పలికినటువంటి మాటలను విని వ్యాఘ్రము అంటే పెద్ద పులి విని నీవు ధర్మ విదురాలవు, ధర్మం తెలిసిన దానవు, నువ్వు ధర్మం తెలిసిన దానవు, నీకెనా దేనువా ఓ గోవా ఎవరు నీకెనా నీకంటే నీకు సాటి ఎవరు, నీకు సమానం ఎవరు అని చెప్పేసి అంటుంది పులి. నీకెవరు కూడా సాటి లేడు.
నిన్ను నమ్మితిని, నేను నిన్ను నమ్మాను. పోయి రమ్మని పట్టుబుద్ధిన్, వెళ్ళిరా అని చెప్పేసి అనగా ఆవు చక్కని బుద్ధితో ఏం చేసింది? ఆవు చక్కని బుద్ధితో పులికి ప్రదక్షించి తలపుంబులుకున్ సదృశంబుగాగా నస్కలిత విలాసయాన మసగం బురికేగి జతుస్తనంబులుం బలసి పొదుగుం రేగు పరంపగా గంభీరవంబుతోడ వీధుల నడయాడ బాలకులు తోరపు భీతి తొలంగి పారగన్. భావం చూద్దాం, ఈ రెండు భావాలు. ఐదో పద్యం ఒక భావం చూడండి. అని ఆవు పలికిన శపథాలు విన్న పులి, నువ్వు ధర్మం తెలిసిన దానివి, నీకెవ్వరు సాటి లేరు, నేను నిన్ను నమ్మాను, నీవు వెళ్ళిరా అని అంది. అప్పుడు ఆవు చక్కని బుద్ధితో పులికి ఆరో పద్యం యొక్క భావం. పులికి ప్రదక్షిణం చేసి తన బిడ్డకు సంబంధించిన ఆలోచనలు మాటలు కళ్ళ ముందు కనిపించగా గంభీరమైన నడకతో తన బిడ్డకు పాలివ్వడానికి తన పొదుగును చేపేటట్లు చేసుకుని వీధుల్లో ఉన్న బాలులకు పక్కకు తొలగేటట్లుగా వేగంగా వెళుతూ తన నివాస స్థలానికి వెళ్ళింది. ఓకే నాన్న, ఇంతటితో 5వ పద్యము 6వ పద్యం అయిపోయింది నాన్న. తిరిగి తర్వాత క్లాసులో 7వ పద్యం నుంచి మొదలు పెడదాం. ధన్యవాదాలు.